హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం, ముఖ్యమంత్రి కన్నుమూత. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నేత సోమనహల్లి మల్లయ్య కృష్ణ అలియాస్ ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బెంగళూరునే దేశ ఐటీ రాజధానిగా తీర్చిదిద్ది అంతర్జాతీయ నగరంగా ఎదగడంలో ఎస్ఎం కృష్ణ పాత్ర కీలకం. ఆయన కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడే పలు అంతర్జాతీయ సంస్థలు బెంగళూరులోని తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అక్టోబర్ 11, 1999 నుంచి మే 28, 2004 వరకు కర్ణాటక సీఎంగా కొనసాగారు. 1962లో అమెరికా నుంచి వచ్చి కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 6 దశాబ్దాల పాటు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి గుర్తింపు పొందారు. యూపీఏ 2 హయాంలోని 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా ఆయన సేవలు అందించారు. అయితే 2017లోని కాంగ్రెస్తో ఉన్న దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి బీజేపీలో చేరారు. గతేడాది క్రియాశీల రాజకీయాల నుంచి ఈ సీనియర్ నేత వైదొలిగారు. రాజకీయాలలో ఆయన చేసిన సేవలకు గాను గతేడాది కేంద్ర ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 29న ఎస్ఎం కృష్ణ తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్కు గురి కావడంతో బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడ చేరిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలోని చికిత్స అనంతరం వారం రోజుల తర్వాత కోలుకున్నారు.